దొండకాయలు చూపిస్తాను రండి, మా చెట్లు అన్నీ రండి, అందరూ చూస్తారు కదా, రండి రండి. దొండకాయ చూడండి అసలు ఎంత బాగా కాసిందియో మా చెట్లకి. చక్కగా కాస్తుంది. నేను ఏ ఎరువు వేయనండి, ఏం కూడా వేయనండి, అన్ని లిక్విడ్ వేసేది. అన్నం బియ్యం కడిగి నీళ్ళు అయ్యే వేసేది నేను. చెట్లు దొండకాయలు చూడండి ఎట్ట కాస్తుంది. అదిగో రోజుకి అరకిలో వస్తుందండి దొండకాయలు మాకి. మల్లెపూలు చూడండి, మళ్ళీ చెట్టు చూడండి ఎంత చక్కగా వస్తుందో. అసలు ఆ మొగ్గ చూడండి, మల్లెపూ వచ్చి అసలు ఎట్ట కాస్తున్నాయి చూడండి మా ఇంటి చెట్టుకి మళ్ళీ అంటూ. ఈ దొండకాయ ఇదేనా కూడా దొండకాయ చెట్టు ఏంటండి, చిన్న కొమ్మ నాటాను నేను. అసలు ఏమి వేయనండి, ఏరు ఉట్టి కుర్తిలే చిక్కింది. అదే పొయ్యి కాడితే అన్నీ వేస్ట్ వేస్ట్ అన్నీ వేస్తుంటానండి. ఇది వంకాయ చూడండి, ఇటు ఈ జామకాయ చెట్టు అదే వచ్చి కాసిద్దండి. అది మంచి జామకాయ అంట. అసలు ఎంత చక్కగా కాసిందో జామకాయ చెట్టు. ఇది కూడా జామకాయ చెట్టే, ఇది కూడా జామకాయ. ఇది ఏదో స్ట్రాబెరీ అంట, ఇది స్ట్రాబెరీ చెట్టు. ఓకే రండి రండి, ఇది చూపిస్తా రండి. ఇది కూడా దొండకాయ చెట్టే. ఇది చూడండి వంకాయలు ఇప్పుడే కాస్తున్నాయి, బాగా మొన్న పెట్టింది చెట్టు ఇది. అసలు ఎట్లా కాస్తున్నాయి చూడండి వంకాయలు, గుత్తులు గుత్తులు కాస్తున్నాయి. అసలు వంకాయలు ఎంత చక్కగా వచ్చింది పొద్దున, ఎంత కోసినా వస్తూనే ఉంది బావారికి. ఇది తులసి చెట్టు, ఇదేమో తులసి చెట్టు. ఈ నీళ్ళేనండి వేసేది, కుర్తి నీళ్ళే. అవి కుర్తి ఎక్కిన రోజు ఈ కుర్తి నీళ్ళేనండి చేసేది నేను చెట్లకి. మల్బరికి జల్దియా ఏ డ్రాగన్ ఫ్రూట్. ఇది మల్బరీ అండి, చిన్న మల్బరీ. అసలు కాయలు చూడండి ఎట్లా పడుతుందో, పూత బాగా వచ్చింది. ఎండిపోతుందండి. అది ఏమో స్వీట్ లెమన్, ఇది స్వీట్ లెమన్. ఇది ఇది అదే డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎట్లా వస్తుందో, దానికి జాగ్రత్త పెడతా. డ్రాగన్ ఫ్రూట్కి తినకూడదని జాగ్రత్త పెడతా.